అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కడప అన్నమయ్య జిల్లా అధ్యక్ష కార్యదర్శి అదేవిధంగా అనుబంధ సంఘాల కూర్పు కోసం త్రిసభ్య కమిటీని అధిష్టానం ఏర్పాటు చేసింది. అయితే అధిష్టానం ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఒక్కొక్కరి వాదనలు కూడా పరిగణలోకి తీసుకొని ఆ తర్వాత తుది నిర్ణయం అధినాయకత్వానికే అప్పగించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా కడప జిల్లా అంటే కడప పార్లమెంటు పరిధిలో తీసుకుంటే జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసులు రెడ్డి చాలా కాలం నుంచి కూడా ఆయన అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయన తిరిగి తన పదవిని కాపాడుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. తనకే పదవి వస్తుందన్నటువంటి ధీమా ఆయన వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ప్రధానంగా యువకులకు ప్రాధాన్యతను ఇవ్వాలన్నటువంటి అంశం పైన కూడా ప్రధానంగా ఇక్కడ భూపేష్ అదేవిధంగా కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యారెడ్డిల పేర్లు కూడా తెరపైకి వచ్చాయి. తెరపైకి వచ్చిన నేపథ్యంలో అదేవిధంగా కడపకు సంబంధించినటువంటి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు ఇద్దరు ఉన్నారు. వారిద్దరూ కూడా హరిప్రసాద్, గోవర్ధన్ రెడ్డి ఇద్దరు కూడా పదవిని ఆశిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు తాజాగా ఏదైతే త్రిసభ్య కమిటీ ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, అదేవిధంగా ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి, అదేవిధంగా కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బ్రహ్మన్ చౌదరిలు కూడా ఈరోజు కడప నగరానికి చేరుకున్నారు. కడప నగరంలోని హరిత హోటల్లో కూడా సమావేశమయ్యారు. అది నియోజకవర్గ వారీగా కూడా అటు అనుబంధ సంఘాలకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర వాటికి పైన కూడా కూలకుషంగా చర్చించారు. ఒక నిర్ణయం తీసుకుని ఆ తర్వాత ఈ నిర్ణయాన్ని నివేదికను అధిష్టానకు తెలియజేసే పరిస్థితి ఉంది. మరోవైపు ఏదైతే నియోజకవర్గాల వారీగా కూడా పలు అభ్యర్థనలు కూడా తెరపైకి వచ్చినట్టు తెలుస్తుంది. తెరపైకి వచ్చిన నేపథ్యంలో కూడా అటు వాటికి సంబంధించి ఎవరైతే ప్రధానంగా పదవులను ఆశిస్తున్నారో వారి అభ్యర్థనలు కూడా పరిగణలోకి తీసుకొని ఆ తర్వాత వీటన్నిటినీ కూడా అధిష్టానానికి నివేదించనున్నారు. అయితే మరోవైపు ఏదైతే ప్రధానంగా యువ నాయకత్వాన్ని అంటే రాబోయే రోజుల్లో యువకులదే కీలక పాత్ర పోషించాలి, కీలక భూమిక పోషించాల్సినటువంటి అవసరం ఉన్న నేపథ్యంలో నారా లోకేష్ తన మార్కు రాజకీయాలకు తెరలేపారన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ఆ బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో తెరపైకి జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్ఛార్జి భూపేష్ రెడ్డి, అదేవిధంగా కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి ఇద్దరి పేర్లు కూడా పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తుంది. అయితే మరోవైపు బీటెక్ రవి కూడా అన్యూహంగా తెరపైకి వచ్చారు. బీటెక్ రవి కూడా ఈసారి ఏదైతే కడప పార్లమెంట్ అధ్యక్ష పదవి ఆశిస్తున్నారన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్న నేపథ్యం. అయితే ఈ క్రమంలో అటు అందరినీ కలుపుకోమట గతంలో ఏదైతే పార్టీ కూడా కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అయితే అదేవిధంగా అందరినీ కలుపుకోబోయే నేత కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఆ పరిణామాల నేపథ్యంలో కూడా కొంత వైసీపీ 10కి 10 స్థానాలు గెలిచింది. ఆ తర్వాత ఇటీవల జరిగినటువంటి ఎన్నికల్లో 5 స్థానాల్లో అంటే 5 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ కైవసం చేసుకున్న పరిస్థితి. అంటే ఒక రకంగా పార్టీ మరింత బలపడే దిశగా అడుగులు వేయబోతున్నటువంటి తరుణంలో ఒక్కసారిగా కూడా అధిష్టానం కూడా ప్రత్యేకమైన దృష్టి సారించింది. అందరి నేతలను కూడా అంటే సీనియర్ కావచ్చు, అదేవిధంగా ఇతరత్ర వర్గాలను కూడా కలుపుకోబోయేటువంటి నేత అవసరం. అలాంటి నేత కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే కసరత్తు కూడా ప్రారంభించారు. ఇప్పటికే అభిప్రాయ సేకరణగా తీసుకున్నారు. అయితే వీరిలో ప్రధానంగా నారా లోకేష్ తన మార్కు రాజకీయాలకు తెరలేపారు కాబట్టి ఖచ్చితంగా యువ నాయకత్వానికి ప్రాధాన్యత ఇస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతున్న నేపథ్యం. కాబట్టి ఖచ్చితంగా అంటే ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి పార్లమెంట్ అధ్యక్షులు శ్రీనివాసులు రెడ్డి పాలిట్ బ్యూరో సభ్యులుగా కూడా ఉన్నారు. కాబట్టి ఏదో ఒక పదవిలో కొనసాగాలన్నటువంటి నిబంధనలు ఉన్న నేపథ్యంలో ఆయన పాలిట్ బ్యూరో సభ్యుడిగా కొనసాగుతాడా, లేకుంటే పాలిట్ బ్యూరో సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి అదే అధ్యక్ష పదవిని ఆశిస్తారన్నటువంటి విషయం పైన కూడా కొంత ఉత్కంఠ పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే సందిగ్ధ పరిస్థితి కనిపిస్తుంది. ఆయన తిరిగి తనకు అధ్యక్ష పదవి కావాలన్నటువంటి భావనలో ఆయన ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా అధ్యక్ష పదవిని కూడా ఆశిస్తున్నటువంటి క్రమంలో కూడా అటు యువ నాయకత్వానికి పెద్దపీట వేస్తారన్నటువంటి ప్రచారం కూడా జోరుగా సాగుతున్న నేపథ్యంలో భూపేష్ అదేవిధంగా పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి పేర్లను కూడా పరిశీలనలోకి తీసుకున్నారు. మరికొందరు సీనియర్ నేతలను కూడా పరిగణలోకి తీసుకొని ఈ పూర్తి అంశాన్ని ఏదైతే ఇప్పుడు జరుగుతున్నటువంటి నియోజకవర్గాల వారీగా జరుగుతున్నటువంటి అభిప్రాయ సేకరణలో వారు ఎవరి పేర్లు సూచించారు ఏంటన్నటువంటి ఎవరి వైపు మొగ్గు చూపుతున్నారన్నటువంటి వాటిపైన కూడా అటు పూర్తి స్థాయిలో అభిప్రాయ సేకరణ చేసి ఆ తర్వాత నివేదిక అందించినటువంటి పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ కూడా జిల్లా అధ్యక్ష కార్యదర్శుల పదవులపైన కూడా కొంత కడప జిల్లా కావచ్చు, అదేవిధంగా అన్నమయ్య జిల్లాలో ఉత్కంఠ పరిస్థితులే నెలకొన్నాయని చెప్పొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.